జపాన్ వెనిజులాలో భారీ భూకంపం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. హర్మూజ్లో సుంకాలు వసూలు చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చింది. మాట మారిస్తే చర్చలు నిలిపేస్తామన్న ట్రంప్ తాజా హెచ్చరిక. అణుశక్తి కేంద్రాల్లో ఎలాంటి తనిఖీలు లేవు. అమెరికాతో తుది ఒప్పందం కుదిరే వరకు పర్మిషన్ లేదన్న ఇరాన్. రాజ్యసభకు ఇటీవల కొత్తగా ఎన్నికైన 24 మంది సభ్యులు నేడు లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన ఎంపీలు. రేపు అమిత్ షా అధ్యక్షతన నార్కో కోఆర్డినేషన్ సమావేశం. హాజరు కానున్న 44 మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్రాల అధికారులు. గాదే సాయికృష్ణ కేసులో రిమాండ్ రిపోర్టుపై పలు అనుమానాలు. కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని జోరుగా ఆరోపణలు. ప్రజలు బాధల్లో ఉంటే కూటమి నేతలు విజయోత్సవాలు జరపటం దారుణం. కూటమి నేతల తీరుపై మండిపడ్డ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. భీమవరంలో ఏపీ ఆక్వా రైతు సంఘ నాయకుల సమావేశం. రొయ్య మేత ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్. నేడు చేవెళ్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన. పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఏలూరు జిల్లాలో పెద్దపులి కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. మత్తిచ్చేందుకు విశాఖ, బెంగళూరు నుంచి నిపుణుల రాక. ల్యాండ్ మాఫియా ఆగడాలపై రాజేంద్రనగర్ మాజీ కార్పొరేటర్ ఫైర్. సిపి, డీజీపీకి ఫిర్యాదు చేసి 40 రోజులైనా చర్యలు లేవని ఆవేదన. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. స్వామివారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం. ముంబై మహానగరాన్ని వీడని వరుణుడు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో నిర్జల ఏకాదశి సందడి. పుణ్య స్నానాలను ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. ఇవాళ విమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. రాత్రి 7 గంటలకు పోరు.